కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మనం జీవిత పాఠశాల అనే అంశంలో యోసేపు భక్తుని యొక్క జీవితాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. లేఖనం ఎంత స్పష్టంగా ఒక వ్యక్తిని ఆదరించడానికి, ఓదార్చడానికి, ధైర్యపరచడానికి కొన్ని సందర్భాలను పరిశుద్ధాత్మ దేవుని చేత రాయించారో కృతజ్ఞత చెల్లించుకుని ఉండలే. ఇది నాన్న నిజమైన విశ్వాసి కుటుంబానికి శ్రమ, బాధ, ఇబ్బంది, అవమానం, దుఃఖం కలుగుతూనే ఉన్నాయి. ఇవి లేని వారు ఎవరు కనిపించటం లేదు. వారి అంతరంగాలు శరీరానుసారుల మాటల వల్ల కృంగిపోవడం, వారు అవమాన భారం చేత మానసికంగా తలెత్తుకోలేని పరిస్థితి రావడం సర్వత్రా జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయాన్న వాక్యం ఎడారిలో ఒక సెలయేరు దొరికినట్టు, ఎడారిలో ఒక ఒయాసిస్సు, దాని ప్రక్కనే ఉన్న ఖర్జూరపు చెట్లు, వాటి నీడ, ఆ చెట్ల నుంచి లభించే ఫలాలు ఎలా సేద తీర్చి, ఆకలి తీర్చి విశ్రాంతి తీసుకో, ఇక్కడ ఏం పర్వాలేదు అని ఆదరిస్తాయో, అలాగే ఆదికాండం 50వ అధ్యాయంలో ఈ మాటలు మనల్ని ఆదరిస్తాయి. ఇరవయో వచనం, మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుతున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పిల్లల పక్షంగా మీరు కనపరిచే శ్రద్ధ ప్రస్తుతానికి అర్థం కాకపోయినా ఒకానొక దినాన్న నీతో పాటు నిత్యత్వంలో ఉన్నప్పుడు నీ చేత కన్నీరు తుడబడుతున్నప్పుడు మీరు నిర్దోషత్వాన్ని నిరూపిస్తున్నప్పుడు అందరి నోళ్ళు మూయబడతాయని మాకు తెలుసు. అంతకంటే ముందే భూమి మీద కూడా నీ పిల్లల విషయంలో మీరు పట్టింపు కలిగి ఉన్నారనే సత్యం లేఖనంలో నుంచి మరోమారు చెప్పుకునే అవకాశాన్ని మీరు మాకిచ్చారు. యోసేపు జీవితంలో ఈ ఉత్కృష్టమైన సంఘటన వద్ద ఈ దృశ్యం మాకు నేర్పుతున్న ఆత్మీయ పాఠాలు మేము నేర్చుకోవడానికి మీ కృపను మాకు కనపరచమని జ్ఞాపం చేస్తున్నాం. ఈ దినపు కార్యక్రమం వింటున్న మా ప్రియుల అంతరంగాలకు ఓదార్పునివ్వడానికి, ధైర్యం ఇవ్వడానికి, ఆదరించడానికి సాయం చేయమని, నీ దాసుని బలపరచుమని శిలువ చాటున మరుగు చేయండి నాయనా అని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. భయపడొద్దు, నేను దేవుని స్థానంలో ఉన్నానా అన్న యోసేపు గారు తన సహోదరుడు తన మాట ఏమిటంటే, మీరు నాకు కీడు నిర్దేశించితిరి. వాస్తవమే, దానికి కూడా తలంచుంటారు. మీరు నాకు కీడు చేయాలని అనుకున్నారు, చేశారు. ఈ రోజున మనం ఎవరి చేత కీడును అనుభవిస్తున్నామో, అవమానించటం,
ఏడ్పించడం, అనేక మాటలు పలకడం, నిందించడం, చివరికి ఎవరెవరికో మనల్ని గురించి ప్రచారం చేయటం, మన అంతరంగాలకు దుఃఖం కలుగు చేయటం, ఇవన్నీ కీడు కలుగు చేసేవారి యొక్క పనుల ఫలితాలు. యోసేపును వారు అవమానించారు, వస్త్రహీనుని చేశారు, గోతిలో పడత్రోశారు, అటు తరువాత వెలుపలికి తీసి అమ్మేశారు. ఇది వాళ్ళు చేసిన కీడు. ఒక వ్యక్తికి శారీరకంగానో మానసికంగానో నష్టం కలుగు చేయడాన్ని కీడు అని చెప్పుకోవచ్చు. బాధ కలుగు చేయడాన్ని కూడా కీడు అని చెప్పుకోవచ్చు. ఇలా వారు కీడు చేయని ఉద్దేశించారు, కీడు చేశారు కూడా. అక్కడ వెంటనే జ్ఞాపకం చేసుకున్నాడంటే, దేవుడు దాన్ని దేనికోసం? మేలు కోసం. అంటే మీరు కీడు చేయడానికి ఉద్దేశించిన దాన్ని దేవుడు మేలు కోసం దాన్ని మలిచాడు. దేవుని ఉద్దేశం వేరు. దేవుడు నిన్ను అనేవాళ్ల నోళ్ళు ముయించలేక కాదు, నిన్ను అవమానించేవారి అవమానానికి వెంటనే ప్రతీకారం చేయకుండా ఉండడానికి గల కారణం కూడా వేరు. అంత మాత్రమే కాదు, నిన్ను దిక్కులేని వాణ్ణి చేసి అనేకుల ముందు తల ఉంచుకునేటట్టుగా చేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రత్యక్ష సాక్షి ఆయనే కదా. ఆయన కనులు చూస్తున్నాయి, ఆయన చెవులు వింటున్నాయి, ఆయన అదృశ్యంగా ఉన్నాడు ఆ గోతు దగ్గర. ఏ గోతులో యోసేపును పడవేశారో అదే చోట ప్రభు ఉన్నాడు. వీరి ఉద్దేశం వేరు, ఆయన ఉద్దేశం వేరు. అమ్మడం వరకు కీడు చేసి మేము సఫలమయ్యాం అనుకున్నారు. ఇంకా ఆ కీడుని వాళ్ళు దాచిపెట్టడానికి, ఆ కీడుని సమర్థించుకోవడానికి చాలా 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 చేస్తారు. వాళ్ళు చేసిన ప్రతిదానికి వాళ్ళు ఒక ఆర్గ్యుమెంటు, ఒక బలి, రక్తం చిందించడం, ఇవన్నీ కూడా చేసే తత్వం ఆనాడు ఉంది, ఈనాడు ఉంది. లేదని చెప్పలేం. కీడు చేశారు, ఆ నాణ్యాలు తీసుకున్నారు, బహుశా పంచుకున్నారేమో తెలియదు. మరి ఒక మేపుతున్న ఓ జంతువుని బలిచ్చారు, చంపారు, దాని రక్తం తీశారు, అతని పైనుండి తీసివేసిన అంగీకి పూశారు. కీడును అంటే ఇది మేం చూసాం, పలానా చోట ఈ వస్త్రం పడిపోయింది అని చెప్పడానికి, అంతకుమించి ఇంకోటేం లేదు. అంటే ఇది మేం చేయలేదు, చేసింది మీరే, కానీ దాన్ని ఎలా రూపుమాపాలి, ఎలా కప్పిపుచ్చుకోవాలి, ఏం జరిగింది, అతనికి అతనే ఎవరు చేశారో, ఎవరి వల్ల జరిగిందో అని తప్పించుకునే ప్రయత్నం కీడు దగ్గర ప్రతి మనిషి చేస్తాడు. చేయకుండా ఉండడం. మీరే ఆలోచించండి. ఆ విచిత్రపు టంగికి రక్తం ఎందుకు పూశారు? ఆ అంగీని చూసిన తర్వాత అయ్యో దుష్టమృగం చీల్చివేసింది అని యాకోబు ఎందుకన్నాడు? నా మనసుకు ఇలా అనిపిస్తుంటుంది. అంటే ఆ అంగీని కూడా చించారేమో, చీల్చారేమో. చినిగిన అంగీని రాయలేదు, కానీ దుష్టమృగము చంపి తినేస్తే వస్త్రం కొంచెం కూడా చినక్కుండా ఉందనుకోండి, ఆ చీలికలేం లేకపోతే చీల్చిందని ఎలా అంటాడు? తప్పును కవిపుచ్చుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు, సహజం.
తాము తప్పు చేసి దానికి ప్రతిగా ఇదిగో అతని పై వస్త్రం అని పొతీఫర్ భార్య చూపించలేదా? అలాగే తాను తప్పు చేయడానికి ఉద్దేశించాడు హామాను, కానీ వాళ్ళు రాజు మాట వినరు, సకల జనుల విధులకు వారి విధులకు పూర్తి వ్యత్యాసం ఉంది అని చెప్పలేదా? అంటే కీడు సంకల్పించిన ప్రతి వ్యక్తి తన మనసులో దానికి తగిన ఆర్గ్యుమెంట్ని సిద్ధం చేసుకుంటాడు. కీడు చేసేసిన తరువాత దాన్ని కప్పుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. అదే జరిగింది. కానీ దేవుడు సరిగ్గా యోసేపును పొతీఫర్కే అమ్మేట్టుగాను, పొతీఫర్ ఇంటికే వెళ్ళేటట్టుగాను చేయడంలో దైవోద్దేశం లేదా? ఉంది. మనం ప్రస్తుతానికి హెబ్రీ పత్రిక 12:11 ప్రకారం సమస్త శిక్ష దుఃఖకరంగానే కనిపిస్తుంది అన్నమాట. ప్రస్తుతానికి మనుషులు ఎవరి మాటలైనా నమ్ముతారు. యాకోబు నమ్మలేదా? నమ్మాడు కదా. అలాగే దావీదు నమ్మలేదా? సిబా మాటలు నమ్మాడు కదా. లేనివి కల్పించిన వారి మాటలు నమ్మడం అనేది సర్వసహజం. అబద్ధాన్ని నిజంగా నమ్మించి గెలిచాం అనుకునేవారు ఒకానొక దినాన్న ఏమవుతారో లేఖనంలో స్పష్టంగా రాస్తుంది. ఇక్కడ దేవునికి భయపడండి, దేవుని వాక్యానికి భయపడండి, దైవాత్మకు భయపడండి, దేవుని తీర్పునకు భయపడండి. భయం లేకుండా మీ ఇష్టానుసారంగా ఇతరులకు కీడు చేయడానికి సంకల్పిస్తే దేవుడు వాటన్నిటిని లెక్క రాస్తున్నాడని మాత్రం మర్చిపోద్దు. ఎంత చక్కగా సమర్థించుకున్నా ఒకానొక దినాన్న నీ నోటితో నువ్వు ఒప్పుకొని తీరవలసి వస్తుంది. ఇక్కడ ప్రజల ముందు నీ నోరు గొప్పది కాబట్టి, అంటే గడుసుది కాబట్టి నెగుతూ రావచ్చేమో, కానీ దేవుడు ముందు నీ ఆర్గ్యుమెంట్లు నా ఆర్గ్యుమెంట్లు ఎందుకు పనికిరావు, మర్చిపోకు. మీరు కీడు చేయడానికి ఉద్దేశించారు, కానీ దేవుడు మేలు చేయడానికి ఉద్దేశించాడు అన్నమాట. నాకు ఈ విషయంలో యోసేపు జీవితంలో మరో సంఘటన కూడా జ్ఞాపకానికి వచ్చింది. అదేమిటంటే, పొతీఫర్ భార్య అతని మీద నేరారోపణ చేసింది, నింద వేసింది. వస్త్రం చూపించింది, అతని పై వస్త్రం. అటు తరువాత అతన్ని జైలుకు పంపడం జరిగింది. ఏం ఉద్దేశించింది? అది జరగలేదు, కానీ దానికి పగ తీర్చుకునేట్టు కీడు చేయడానికి జైలుకు పంపించారు. దేవుని ఉద్దేశం అక్కడ సరిగ్గా పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి ఉన్న చోటుకే యోసేపు పంపడ్డం. ఆలోచించండి. అక్కడికే వెళ్ళకపోయి ఉంటే రాజుకు సమాచారం, ప్రతి కీడు వెనుక, మనుషుల కపటం వెనుక, మనుషులు మాయోపాయం చేస్తున్న దాని వెనుక దేవుడున్నాడు, చూస్తున్నాడు, పట్టించుకుంటాడు. సందేహం ఎంత మాత్రం లేదు, ఏమాత్రం సందేహపడక్కర్లేదు. ఈ మధ్యకాలంలో ఒక సోదరుడు చెప్పాడు, నేను ఆదివారం లైవ్లో కూడా చెప్పినట్టు గుర్తుంది. ఇతను వేరే చోట ఉంటాడు, ఇంటికి డబ్బులు పంపిస్తుంటాడు. వాళ్ళ నాన్నగారు పొలాలు కొన్నారు, అన్నలు ఆ పొలాలని సేద్యం చేస్తున్నారు, భూములు గలవాళ్లే. కానీ నాన్న చనిపోయాడు. ఇతను వచ్చాక ఇతనికి వాళ్ళు
ఎందుకు పనికిరాని సవిటి పరలాంటి భూమిని ఇతనికి కేటాయించారు. ఇతనేం మాట్లాడలా, మౌనంగా తీసుకున్నాడు, ఊరుకున్నాడు. వీళ్ళు అనుకున్నారు మేము మేలు చేశాం, మేము మేలు చేసుకున్నాం, మేము వాడి కీడు చేశాము అనుకున్నారు. వీళ్ళకి ధర బాగుంటుంది, దానికి ధర లేదు, ఏం లేదు. కానీ కొన్ని సంవత్సరాల తరువాత జరిగింది ఏమిటంటే, వీళ్ళ పొలాలకు దూరంగా ఉండే అతని పొలంలో ఒక ఖనిజం ఉందని, అప్పుడు దాని ధర ఎంతో చెప్పి అతను ఇలా అన్నాడు, వారు నాకు కీడు చేసినా కీడు కూడా దేవుడు మేలుగా చేశాడని. భౌతిక సంబంధమైన విషయాలు మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన విషయాలు కూడా. ఇంతకాలం అన్యాయాన్ని సహించటం, దుఃఖాన్ని సహించటం, అవమానాన్ని సహించటం, నిందను సహించటం చేతగానితనంగా కనిపించవచ్చు, కానీ క్రీస్తు ప్రభు రూపంలోనికి, ఆయన దీర్ఘశాంతంలోనికి, ఆయన సాత్వికంలోనికి, ఆయన ప్రేమలోనికి నువ్వు రూపాంతరం చెందడం కోసమే దేవుడు ఇలాంటి వాటిని అనుమతిస్తాడు అనే సత్యాన్ని మర్చిపోవద్దు. నాకైతే యోసేపు విషయంలో గతంలో చెప్పినట్టు గుర్తుంది. అదేమిటంటే, దేవుడు ఎందుకు ఇన్ని అనుభవాలు గుండా తీసుకుని వెళ్ళాడు? రేపటి దినం ఐగుప్తును పరిపాలించాలి. ఎలాంటి వారిని చూస్తాడు? కుటుంబంలో అన్నల్లాంటి వాడని. పొతీఫర్ ఇంటిలో అతని భార్య లాంటివాడు. చెరసాలలో మర్చిపోయే భక్ష్యకారుల అధిపతి లాంటివారు. వీరందరినీ చూస్తాడు. వీరితో పాటు జాలి చూపించే పొతీఫర్ భార్య మాట నమ్మి ఎలా బాధ పెట్టాడో అది కూడా కదా. అంటే ఎలాంటి వ్యక్తులు ఉంటారు, ఎలాంటి మనస్తత్వాలు ఉంటాయి, వీటన్నింటినీ తర్ఫీదు ఇవ్వడం కోసమే దేవుడు ఏ వ్యక్తికైనా ఇలాంటి అనుభవాలు ఇస్తాడనిపిస్తుంటుంది. అంతేకాదు, పౌలును జైలు పంపామనుకున్నారు, అది మానవ ఉద్దేశం. కానీ జైల్లో దేవుని వాక్యం ప్రకటించటం, ఆత్మల రక్షణ దైవ ఉద్దేశం. ఎవరైనా ఆలోచించారా? లేదు కదా. కనుక ఒక మాట, ప్రస్తుతం మీరు నాకు ఉద్దేశించింది కీడు కోసమే, కానీ దాని వెనుక దేవుడు నా మేలుని ఏదో దాచి ఉంచాడు, అందులో ఏ సందేహం లేదు. ఆయన దాచి ఉంచిన మేలు ఇంత అని చెప్పలేం. అందుకనే పేతురు గారు ఓ మాట ఆత్మ ద్వారా రాస్తూ సంఘానికి ఇలా అన్నారు, చూడండి. మొదటి పత్రికలోనే 1వ అధ్యాయంలో 6వ వచనంలో, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుతున్నది అన్నాడు. ఇందులో నీ అవసరత ఉంది ఆత్మీయంగా, భవిష్యత్తు ప్రజల అవసరత ఉంది, భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. ప్రస్తుతానికి అది దుఃఖాన్ని కలుగు చేస్తుంది, కానీ చివరికి ఏమవుతుంది? నువ్వు శుద్ధీకరించబడతావు. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతుంది? 7వ వచనంలో కనపడుతూ మెప్పు, మహిమ, ఘనత కలుగుతాయి అన్నాడు. అంటే వాళ్ళు వచ్చి మోకరించి క్షమించండి అన్నప్పుడు భయపడొద్దు, నేను దేవుని స్థానంలో ఉన్నానా అన్నప్పుడు మీరు సమాధానపడవలసింది దేవునితో, మీరు క్షమాపణ కోరవలసింది దేవునితో. స్పష్టంగా ఈ మాటలు చెప్పిన వాడే అన్నాడు, మీరు నాకు కీడు చేయడానికి ఉద్దేశించారు, కానీ నేటి దినాన జరుగుతున్నట్లుగా, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. నా ఒక్కడికి కీడు చేశారు, కానీ దేవుడు ఎన్ని లక్షల మంది ఆకలి తీర్చడానికి మీ కీడుని మేలుగా మార్చాడో. ఐగుప్తంతటా కనిపిస్తున్న
ఆ ధాన్యాగారాలు. ఐగుప్తు అంతటా పంచిపెడుతున్న ధాన్యం, ఇవన్నీ వారిని దేవుడు ఎంతైనా నమ్మదగినవాడని, మన కోసం తన ప్రాణం పెట్టినవాడని, మూడవ దినాన్ని తిరిగి లేచినవాడని, సజీవుడని, ఆయన వద్ద ఎవరు పశ్చాత్తాపడతారో, ఎవరు తమ జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటారో అలాంటి వారు ఖచ్చితంగా ఈ పరిస్థితుల గుండా వెళతారు. అపరంజి కంటే అమూల్యమైన వారి విశ్వాసం మరింతగా ప్రకాశమానం అవుతుంది, మరింత బలపడుతుంది, మరింత దేవుణ్ణి ఆరాధించేదిగా మారుతుంది. ప్రస్తుతం కొద్ది దినాలు శ్రమ ఉంటుంది కాదన్నాం, కానీ రేపు ఒక రోజున ఆయన మధ్యాకాశానికి రానివ్వండి, లేదు భూమి మీదనే నీకు చేసిన కీడంతటిని బట్టి ఎవరు కీడు చేశారో వారే సిగ్గుపడే సమయాన్ని దేవుడు తీసుకుని వస్తాడు. అది మనం హృదయపూర్వకంగా నమ్ముదాం, దేవునికి అప్పగించుకుందాం, తల్ల ఉంచుదాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, లేఖనం మీది, మహిమను ఘనతను ప్రభావాన్ని మీ చేతులకి అప్పగిస్తున్నాను. మీరెంతైనా నమ్మదగిన వారని ఆరాధిస్తున్నాను. మీ కార్యాలు గొప్పవని కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మమ్మల్ని విడువరని, ఎడబాయరని, ఆదరించి ప్రోత్సహించి ధైర్యపరిచే దేవుడు అని ఆరాధిస్తూ మా ప్రియుల అంతరంగాలకు ఓదార్పునిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభుచిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం.